అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి, అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. నగరంలోని కోర్టు సెంటర్ వద్ద జరుగుతున్న రోడ్డు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరిశీలించారు. నగరపాలక సంస్థ మరియు విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పర్యటించిన ఆయన పనుల పురోగతిని సమీక్షించి విస్తరణకు ఎదురవుతున్న సాంకేతిక అడ్డంకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సివిఎన్ రీడింగ్ రూమ్ నుంచి జైరామ్ హాల్ వరకు 15 నుంచి 20 అడుగుల మేర రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. కోర్టు ప్రాంగణంలోని బ్యాంకు ఖాళీ చేయడానికి 1 రోజుల సమయం కోరారని, అలాగే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మార్పిడికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. జైరామ్ హాల్ వద్ద భారీ సర్కిల్ ఏర్పాటు చేయనున్నట్లు, న్యాయవాదుల కోరిక మేరకు వారి సూచనలకు అనుగుణంగా ఈ సర్కిల్ ను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. నగర సుందరీకరణ మరియు అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న ఈ పనులకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగుళ్ల వెంకట్రావు, నగర అధ్యక్షుడు బండారు మదన్, సింగరాజు రాంబాబు, సూపర్ బజార్ చైర్మన్ పల్లపోలు వెంకటేశ్వర్లు, తాతా ప్రసాద్, బోడపాటి వెంకట్, పులివర్తి అజయ్ బాబు మరియు పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. చాలా మంది మన దగ్గర ప్లేసే లేకుండా నడిచేదానికి కూడా ఖాళీ లేకుండా ఉంది. అలాంటి ఉంది ఏడుంది ఇదంతా ఎంత ఖాళీ చూడండి. రౌండ్ వేయండి లోనికి, బళ్ళు పెట్టి పరిస్థితులు ఏ లోనికి అవసరం చుట్టూ తిరిగండి. ఎన్ని బళ్ళు అడ్డు పెడుతున్నారు ట్రాఫిక్ చూడండి ఒకసారి. వెనక్కి జరండి కొంచెం బాయ్ అన్ని బాయ్ ఇప్పటికే మాకు 10 అడుగులు పోయింది. వాడు అవతల ఎవరు మీరు అడిగారు కోర్టు ఇచ్చారా లేదా అంటే అడిగి మన అవసరం, పబ్లిక్ అవసరం కాబట్టి ఇస్తారు. అది కొంచెం వాడు 10 అడుగులు దానికి పెట్టి రేకులు పడకుండా పడుగులు పడకుండా చూడండి బండి అదే ఇంకో అది ఇంకో కోర్టు అది కడతారు. అధికారులు క్యాంటీన్ పడతారు వెనక్కి మాట పర్లేదు అసలు లేకుండా ఉంటారా ఏ బ్లాక్ బ్యాక్ సైడ్ పైన చూడండి. అమ్మాయిని కూడా రమ్మను. రాయర్ గారు వెళ్ళిపోతావు
ఇది ఏదైతే సివిఆర్ రీడింగ్ నుంచి ఇక్కడ జయరామ్ థియేటర్ వరకు రోడ్ ఎక్స్పెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. దాని దగ్గర 15-20 అడుగులు ఎక్స్పెండ్ చేస్తూ ఉన్నాం. దీనికి ఎప్పటి నుంచో వీళ్ళకి ఆల్రెడీ హైకోర్టు నుంచి పర్మిషన్ వచ్చింది, జడ్జి గారు పర్మిషన్ ఇచ్చారు. అన్నీ అయిపోయినా కూడా పని ట్రాన్స్ఫార్మర్ది ఒకటి ప్రాబ్లము, బ్యాంకుది ఒకటి ప్రాబ్లము. ఈ ప్రాబ్లమ్స్ వల్ల అది లేట్ అవుతూ ఉంది. దానికోసం ఈరోజు కమిషనర్ గారు కానీ, ఎంఈ గారు కానీ, ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ, అదేవిధంగా మన బార్ అసోసియేషన్ కానీ అందరితో కూడా ఈరోజు మాట్లాడి ఎలక్ట్రికల్ది ఫైనలైజ్ చేసాం. బ్యాంక్ వాళ్ళు ఏమో ఒక నెల లోపల వాళ్ళు ఖాళీ చేస్తూ ఉన్నారు. ఆ రెండు అయిపోతే ఇది ఫాస్ట్గా చేస్తే ఈ రోడ్డు ఇబ్బంది లేకుండా పోద్ది అనేదే మా ఉద్దేశం. అదే కాబట్టి మనకి జడ్జి గారు కానీ, అదేవిధంగా మన అడ్వకేట్స్ కానీ అందరూ కూడా సహకరించినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా జయరామ్ సర్కిల్లో కూడా ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ కూడా న్యాయవాదులను కోరుకున్నట్టు దానికి ఒక మంచి వాళ్ళకి విలువనిచ్చేటట్టుగా ఆ సర్కిల్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరి కోసం చేసేది కాబట్టి అందరూ కూడా బార్ అసోసియేషన్ కానీ, అడ్వకేట్స్ కానీ అందరూ కూడా సహకరించండి. తప్పకుండా రోడ్డు వెడల్పోయినప్పుడు మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా కోరుకుంటూ దానికోసం వచ్చాం. దాని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గౌరవ కోర్టు వారి యొక్క స్థలము మన ముందుగా ఎక్కడైతే మనము రోజు విస్తరణ కార్యక్రమంలో భాగంగా గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు పరిశీలించడం జరిగినది. వారి ఆజ్ఞల ప్రకారం, వారి సూచనల ప్రకారం మనకు కోర్టు గౌరవ బార్ కౌన్సిల్ వారి సభ్యుల సూచనలతోటి కూడా సమస్యని మన ఎలక్ట్రిసిటీ కానీ అట్లానే బ్యాంకు సమస్యలు కానీ పరిష్కరించడం జరిగింది. అతి త్వరలోనే వారికి సరైన పరిష్కారం చూపి ఒక వారం రోజుల లోపల వారికి ట్రాన్స్ఫార్మర్ కానీ అట్లానే బ్యాంకు కానీ వీటన్నిటిని కూడా తీసివేసి వారి అనుమతి ప్రకారమే వీటిని తొలగించి బార్ అసోసియేషన్ వాళ్ళకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా సరైన రీతిలో మా యొక్క రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపడతామని శాసనసభ్యుల వారి సూచనల మేరకు చేపడతామని విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. ఈ కోర్టు ప్రిన్సెస్లో రోడ్ ఎక్స్టెన్షన్ 15 అడుగులు పోతుంది. ఆ విషయం మీద గౌరవ ఎమ్మెల్యే గారు మేము ఇబ్బంది పడతాం ట్రాఫిక్ అని చెప్పి అడిగితే ఆయన స్వయంగా వచ్చి ఈ ట్రాన్స్ఫర్ ఎలా పెట్టాలా, ఎక్కడ సైట్ ఎక్కడని చెప్పడం, దాని సూచన ఇవ్వడం జరిగింది. అందుకే భారీ ధన్యవాదాలు తెలుపుతూ మాకు కొంచెం సైట్ ఇప్పించుకొని కోరుతున్న భవిష్యత్తులో అయినా ఇబ్బంది లేకుండా వస్తున్నాం. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.